ఈ భారత్పై ఎప్పుడెప్పుడు ఏ కారణాలపై పన్ను విధించాలా అని ట్రంప్ సర్కార్ సాకులు వెతుకుతోందా? లేకుంటే ఎక్కడో రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడానికి భారత్పై 500% పన్ను విధించడమేంటి? ఏంటి పిచ్చి పైత్యం పరాకాష్ట? ఆయా దేశాలకు ఆయా సమయాల్లో ఆయా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఇదే యుఎస్ మనకెంతో వ్యతిరేకమైన పాక్తో సావాసం చేయడం లేదా? పాక్కి ఆయుధాలిచ్చిన టర్కీకి ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు ప్రకటించలేదా? మరి యుఎస్కేమో అన్నేసి కంఫర్ట్స్, మనకి ఉండొద్దా? ఏంటి వితండవాదం? అమెరికన్ సెనేటర్లు గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్ ఇద్దరు వేర్వేరు పార్టీల వారు. వీరిలో గ్రాహం రిపబ్లికన్ కాగా బ్లూమెంటల్ డెమోక్రాట్. ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రతిపాదన ఏంటంటే రష్యా నుంచి ఇంధనం కొంటున్న భారత్, చైనా వంటి దేశాల దిగుమతులపై 500% పన్ను వేయాలని సూచించారు. ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. ఇదెక్కడి వింత విడ్డూరమో అర్థం కావడం లేదంటున్నారు కొందరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ ఇద్దరు సెనెట్లు ప్రవేశపెట్టిన బిల్లు పేరేంటో తెలుసా? సాంక్షనింగ్ రష్యా చట్టం 2025. ఇంతకీ దీని అసలు ఉద్దేశం ఏంటని డీటెయిల్ గా చూస్తే, రష్యా చమురు, ఇతర ఇంధన ఉత్పత్తులను భారత్, చైనా ఎక్కువగా కొంటున్నాయని, ఇలా రష్యన్ ప్రొడక్ట్స్ కొనే దేశాలపై ఒత్తిడి పెంచాలని ట్రై చేస్తుంది యుఎస్. రష్యా నుంచి చమురు ఉత్పత్తులతో పాటు యురేనియం సైతం కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 500% పన్ను విధించేలా చూస్తుంది అమెరికా. ఇందుకు అమెరికన్లు చేస్తున్న సూత్రీకరణ ఏంటంటే, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈ ప్రపంచంలో మరే దేశం ఆధారపడకూడదు. దానికి తోడు ఉక్రెయిన్తో యుద్ధం చేయాలని చూసి రష్యాను శిక్షించడానికి ఇంతకు మించిన మార్గం లేదని భావిస్తుంది యుఎస్. అందుకే ఈ భారీ సుంకమంటుంది. ఇప్పటికే 26% సుంకాలని ఎక్కువగా భావిస్తున్న భారత్ కి ఇక్కడి ఎగుమతిదారులకు ఈ 500% సుంకమేంటో అర్థం కాక జుట్టుపట్టుకుంటున్నారు. ఈసరికి ఈ భారీ సుంకాల బిల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలకు కారణమవుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి రష్యా చమురు చౌకగా కొనడం వల్ల భారత్ ఎంతో లాభపడుతుంది. 2024లో భారత్ మొత్తం ముడి దిగుమతుల్లో 35% రష్యా చమురుదే కీలక పాత్ర. ఇది మాస్కోకి ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ విషయంలో భారత్ ఒక క్లారిటీ ఇస్తోంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దీనిపై మరోసారి స్పందించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేశామన్నారాయన. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటేవని అన్నారు కేంద్ర మంత్రి. రష్యన్ ఆయిల్ ని ఆంక్షల పరిధిలోకి ఎప్పుడు తీసుకురాలేదు. కేవలం దాని ధర మాత్రమే పరిమితి విధించారు. ప్రపంచ చమురు సరఫరా గొలుసు ఎలా ఉంటుందన్న వాస్తవం చాలా మందికి తెలుసు. రష్యా నుంచి డిస్కౌంట్ లో వచ్చిన చమురును భారత్ కొనడం వల్ల ప్రపంచ మార్కెట్లకు మేలు జరిగిందే తప్ప కీడు జరగలేదన్నారు కేంద్ర మంత్రి. లేకుంటే చమురు ధరల మోత మారుమోగేదని అన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. సాధారణంగా రష్యా రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుల్లో మాస్కో ఒకటి. ఆంక్షల కారణంగా ఇందులో 9 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచ వినియోగంలో 10% తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సరఫరా తగ్గడంతో బ్యారెల్ ధర $120 నుంచి $130 పెరుగుతుందని వివరించారు భారత పెట్రోలియం మంత్రి. ఎనర్జీ మార్కెట్ ను అర్థం చేసుకోలేని వారి ఇలా మాట్లాడతారని అన్నారాయన. అయితే ప్రస్తుతం భారత్ పై విధించనున్న ఈ సుంకాలకు సంబంధించిన బిల్లు కేవలం అమెరికన్ కాంగ్రెస్ పై మాత్రమే కాదు, అధ్యక్షుడు ట్రంప్ కూడా కన్సీవ్స్ కావాల్సి ఉంది. ఆయన నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉందని అంటున్నారు నిపుణులు.